ఏమని? ఇప్పుడు కేసీరావు, కేటీ రావులు, కవితమ్మ. ఇప్పుడు కవితమ్మ మడమడకు అటు ఇటు ఇటు అటు అని కుటుంబానికి ఎడబాసిందా? ఎడబాసిందంటే ఇది ఎంతసేపు చెప్పు డ్రామానే. రేపు రాబోయే రోజుల్లో అసెంబ్లీ ఎలక్షన్ల వరకు పక్క బిడ్డ నువ్వు ఈ దారిరావు, రాములు నువ్వు ఈ దారిరావు. ఇప్పుడు చెల్లెని అన్న తిట్టాలి, అన్నని చెల్లె తిట్టాలి. మళ్ళా అసెంబ్లీ ఎలక్షన్ల వరకు ఇద్దరు ఒకటి కావాలి. కానీ వాస్తవానికి ఏం ఆలోచిస్తుందంటే వాళ్ళనే తిడతలేదు. ఓసారి వాళ్ళని తిడుతుంది, ఒకసారి తిడతలేదు, ఒకసారి ఎక్కువ గట్టిగా తిడుతుంది. ఎందుకు తిడుతుంది అని అంటే బీఆర్ఎస్ వాళ్ళనే తిట్టాలి ఆమె టార్గెట్. ఎందుకు తిడుతుందంటే బీఆర్ఎస్ వ్యతిరేకత ఓట్లు ఏవైతే ఉంటాయో, బీఆర్ఎస్కి వెయ్యొద్దు అనుకున్న ఓట్లు ఉంటాయిగా, అవి కవితకి వెయ్యాలి. అంటే కాంగ్రెస్కు పడొద్దు, అట్లా కవితకు పడాలి అనేది నిజంగా ఈ నువ్వు చెప్పినాక ఆలోచన చేస్తే ఇప్పుడు ఆ ఓటు వ్యతిరేకత ఓట్లు ఏదైతే ఉంటాయో అవి కవిత వేయించుకుంది అనుకో, వాళ్ళకి పడాయి కదా, పడాయి. అప్పుడు బలం ఇద్దరు బలం మళ్ళీ ఒకటే అవుతుంది. అట్లా ప్లాన్ చేస్తున్నట్టు కొడుతున్నది. ఇప్పుడు అయితే మళ్ళీ ఇంకొకటి కూడా ఏంటంటే ఈ కేసు కొట్టేసిన విషయం ఏదైతుందో, ఈ కేసు కూడా ఇంత తొందరగా కొట్టేయరు. ఈ బీజేపీ మాత్రం సహకారం ఖచ్చితంగా ఉండే ఉంటుంది. పళ్ళు మీద పళ్ళు పెట్టి ఏమన్నా ఒక్క పల్లెత్తు మాట అంటున్నా, అదే బీజేపీ మాట అంటలేదు. భవిష్యత్తులో వాళ్ళతో కలిసే అవకాశాలు ఉన్నాయా, లేకుంటే ఈమె త్రూ ద్వారా బీఆర్ఎస్ని బీజేపీని కలుపుతుందా? వీళ్ళు వాళ్ళ కలవరు, చేయరు. మళ్ళా వీళ్ళే కుటుంబమే కలుస్తుంది. మళ్ళీ మనం ఎట్లా రాజ్యం వెళ్ళాలి, ఎట్లయితే మనకు మన అధికారం చేతికి వస్తుంది అనేది ఉపాయం చేసుకుంటారు. వాళ్ళు ఉపాయం చేస్తారు. చూడాలి ఏం జరుగుతాయి. అంటే రాజకీయాలు ఎప్పుడు ఒకలాగా మాత్రం ఉండవు, మలుపులు తిరుగుతుంటాయి. రాత్రికి రాత్రి మలుపులు తిరుగుతాయి రాజకీయాలు. అయితే ఇప్పుడు హరీష్ కూడా పడ్డది. హరీష్ కూడా ఎక్కడున్నా మా మరదలు మా బామ్మది ఒకటైతారు. నేనే తీరలా అంతే. ఇప్పుడు నేనేం చెయ్యాలి? నా ఏను ఆకాశ రావణ్ లెక్క గింతంత రాస్తున్నారు. వీటి పాడైపోయి నాది నాకు ఉండాలి, నాశిప నాకుంటే నేను ఆడిందే ఆట పాడిందే పాట అని ఇప్పుడు ఆయన కొంతమంది సోషల్